ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు తరచుగా వినే మాట. ఈ ఏఐ వల్ల మన పని ఈజీగా అయిపోతుంది అని అనుకుంటున్నాం. కానీ డార్క్ సైడ్ ఇంకొకటి కూడా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2016లో USA ప్రెసిడెంట్ ఎలక్షన్స్ హడావిడి జరుగుతుంది. ఎలక్షన్స్ ముందు పాపులారిటీ పోల్ జరిగింది. ట్రంప్కి 19%, హిలరీకి 81% పాపులారిటీ రిజల్ట్ వచ్చింది. ఇది చూసి హిలరీ డెఫినెట్లీ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ వచ్చిన రిజల్ట్ తెలిసిందే కదా. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఫేస్బుక్ అల్గారిథం ద్వారా ఓటర్స్ కి ట్రంప్ పాజిటివ్ సైడ్ చూపించేలా చాలా యాడ్స్ ని పుష్ చేశారు. దాంతో రిజల్ట్ రివర్స్ అయ్యింది. 2018లో క్రిస్టోఫర్ విల్లీ అనే ఒక అతను ట్రంప్ గెలుపు వెనక ఉన్న సీక్రెట్ ని మీడియాకి రివీల్ చేశాడు. కేంబ్రిడ్జ్ అనాలిటికా అనే కంపెనీ ఫేస్బుక్ లో డేటాబేస్ తో యూజర్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ గా కలెక్ట్ చేసింది. ఈ డేటాతో ట్రంప్ కి పాజిటివ్ గా ఉండేలా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసింది. ఈ అడ్వర్టైజ్మెంట్ తో పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. సింపుల్ గా చెప్పాలంటే ఓటర్స్ ని బ్రెయిన్ వాష్ చేశారు. ఆ తర్వాత ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది రష్యా ఇంటర్నెట్ ఏజెన్సీ కూడా ఈ ఎలక్షన్స్ టైం ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసి ట్రంప్ కి అనుకూలంగా కంటెంట్ ని పోస్ట్ చేసింది. 8 years బ్యాక్ ఏఐ అంటే ఏంటో ప్రపంచానికి అంతగా తెలియనప్పుడు ఒక నార్మల్ ఫేస్బుక్ అల్గారిథం యూజ్ చేసి ఒక USA ప్రెసిడెంట్ ఎవరు అవ్వాలని డిసైడ్ చేయగలిగింది అంటే డిజిటల్ ప్రాపగండా పవర్ ఏంటో తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికన్నా డేంజరస్ వర్క్ చేయగలదు. ఎలాంటివి అంటే కొన్ని అవర్స్ లో వేల మందిని చంపే వైరస్ లాంటివి. ఈ ఏఐ ఫ్యూచర్ లో తీవ్రవాదులకి మంచి వెపన్ గా మారే అవకాశం ఉంది. దీనిపైన స్టడీ చేయడానికి MIT హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. AI ML హెల్ప్ తో ప్రాంప్ట్ కమాండ్స్ యూజ్ చేసి GPT బాట్ ద్వారా వైరస్ ఆర్ ప్యాథజన్ ని క్రియేట్ చేయాలనేదే ప్రాజెక్ట్ మెయిన్ ఎయిమ్. ఇనీషియల్ స్టేజ్ లో ఏఐ ఇలాంటి వర్క్ చేయలేదు అని తెలిసింది. కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ లో యూజ్ చేస్తున్న బాట్ ఒక డేంజరస్ ప్యాథజన్ ని క్రియేట్ చేయగలదు. దానివల్ల మనుషులు చనిపోతారు అని తెలిసింది. నవంబర్ 2003లో సైంటిస్టులు 2 weeks లో ఒక కొత్త వైరస్ ని స్క్రాచ్ యూజ్ చేసి కనిపెట్టారు. ఆ క్రియేషన్ వాళ్ళకి ఒక పెద్ద అచీవ్మెంట్. వైరస్ బ్యాక్టీరియా రీసెర్చ్ కి మంచి ఫ్యూచర్ ఉందని అనుకున్నారు. చాలా పెద్ద ఎక్స్పర్ట్ ఈ వైరస్ కనిపెట్టడానికి 2 weeks పట్టింది. కానీ అదే ఏఐకి ఈ వైరస్ ని కనిపెట్టడానికి కేవలం 1 hour మాత్రమే పట్టింది. ఎలాన్ మస్క్ పాస్ట్ లో ఏఐ డెవలప్మెంట్ కి చాలా హెల్ప్ చేశాడు. కానీ తను ప్యారిస్ లో జరిగిన వైవా టెక్ కాన్ఫరెన్స్ లో ఏఐని ప్రివెంట్ చేయడానికి కొన్ని రెగ్యులేషన్స్ కూడా తీసుకొని రావాలి, లేదంటే మనిషి కూడా కంట్రోల్ చేయలేని ప్రాబ్లమ్స్ ని ఏఐ క్రియేట్ చేస్తుంది. ఫ్యూచర్ కి యూజ్ అవ్వుద్ది అనుకున్న ఏఐ వల్ల హ్యూమన్స్ కి ప్రమాదం ఉందా? యూనివర్సిటీ స్టూడెంట్స్ కి ఇచ్చిన ప్రాజెక్ట్ లో చాట్ బాట్ నుండి కొంత ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయమన్నారు. ఫ్యూచర్ లో పాండమిక్ వచ్చే అవకాశం ఉందా అని అడగమన్నారు. ఇది కంప్లీట్ చేయడం వల్ల మెయిన్ గోల్. స్టూడెంట్ ఈ టాస్క్ ని కంప్లీట్ చేయడం కోసం ఒక 1 hour ఈ చాట్ బాట్ ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. పాండమిక్ క్రియేట్ చేసే ప్యాథజన్ నేమ్స్ ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏంటి, ఇలా బేసిక్ గా స్టార్ట్ చేసి డీప్ గా వెళ్లి శాంపిల్స్ ఎక్కడ నుండి వస్తాయి అవన్నీ అడిగారు. యాక్చువల్లీ ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వకూడదు అని చాట్ బాట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ కొంచెం మ్యానిపులేట్ చేసి అడిగేసరికి ఆన్సర్స్ వచ్చేసాయి. ఇంకా డీప్ గా అడిగితే రివర్స్ ఇంజనీర్ చేసి ఆ ప్యాథజన్ ని ఎలా మాడిఫై చేయొచ్చు అని కూడా చెప్పింది. ఈ ప్రాజెక్ట్ అంతా ఒక మామూలు బేసిక్ కంప్యూటర్ మీద జరిగింది. ఒక నార్మల్ కంప్యూటర్ యూజ్ చేసి నార్మల్ చాట్ బాట్ నుండే ఇంత ఇన్ఫర్మేషన్ తీస్తే ఇంకా చైనా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీ సూపర్ కంప్యూటర్స్ వాడి సొంత వైరస్ ఫార్ములా తయారు చేయగలిగే ప్రోగ్రామింగ్ రాసి సిస్టమ్ ఆటోమేట్ చేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇంపాసిబుల్ అని చెప్పలేను, కానీ దేర్ ఈస్ ఏ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సూపర్ కంప్యూటర్ 1 dayలోనే కొన్ని thousands లో వైరస్ ని క్రియేట్ చేయొచ్చు. ఏదైనా కంట్రీ డామినెన్స్ కోసం డేంజరస్ వైరస్ ని క్రియేట్ చేసి వరల్డ్ మీద వదలాలనుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ముందులాగా మిసైల్స్ అండ్ రాకెట్స్ లా కాదు. ఇప్పుడు ఉన్న ఏఐ చాలా డేంజరస్ బయో వెపన్. దీని ఎగ్జాంపుల్ అనేది మొన్ననే చూసాం, కోవిడ్. దీనివల్ల 9 trillion గ్లోబల్ ఎకానమీ లాస్ అయింది. అలానే 2020 పాండమిక్ వల్ల 340 million జనాలు మరింత పేదవాళ్ళుగా మారారు. ఒక చిన్న కోవిడ్ వల్లనే మనకి అంత లాస్ వచ్చింది. అలాంటిది ఇంత పవర్ఫుల్ ఏఐ ఎవరన్నా మిస్యూజ్ చేస్తే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందంటే చాలా డేంజర్. ఈ ఏఐ వల్ల ఇంకా డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. జాబ్స్ పోతాయి, కానీ ఈ జాబ్లెస్ అనేది చాలా చిన్న పాయింట్. ఏఐ వల్ల ఇదంతా జరగడానికి ఇంకా టైం పట్టచ్చేమో, కానీ ఏఐ నిజాలని దాచిపెట్టి అబద్ధాలను ప్రాపగండా చేస్తూ
వైలెన్స్ క్రియేట్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సోషల్ మీడియాలో వచ్చే పిక్చర్స్ ఎంతవరకు నిజమో అని రీసెర్చ్ చేసే టైం మనకు లేదు. నిజం బయటకు వచ్చే లోపే అబద్ధం అందరికీ రిజిస్టర్ అయిపోతుంది. ప్రెజెంట్ ఒక మనిషిని సెలబ్రిటీ చేయాలన్నా లేదంటే అదే మనిషిని రోడ్డు మీదకి లాగాలన్నా ఒక పోస్ట్ చాలు. అబద్ధపు ప్రచారాలు చేయడానికి లేదా మ్యానిపులేట్ చేయడానికి పెద్ద ఖర్చు చేయనక్కర్లేదు. చాలా సింపుల్ గా యాప్స్ తో చేయొచ్చు. మన ఫ్యూచర్ లో ఈ ఏఐ మీద బాగా డిపెండ్ అవుతాము. అవి జనరేట్ చేసే ఆన్సర్సే మనం రైట్ అనుకుంటాము. ఎందుకంటే ఏఐ ఇంటర్నెట్ లో ఉన్న ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని మనం అనుకుంటున్నాం. అంత డేంజరస్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఏఐ. ప్రతి టెక్నాలజీకి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. కానీ దీని కాన్స్ చూస్తే అసలు ఈ ఏఐని చెడుగా యూజ్ చేసి ప్రపంచం అంతం తొందరలోనే ఉందని అర్థమవుతుంది. టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదంటే మనుషుల్లో స్వార్థం పెరిగి మానవత్వం చనిపోతుందని బాధపడాలో అర్థం కావట్లేదు. ఫ్యూచర్ లో వచ్చే ఏఐ మీద మీ అభిప్రాయం కింద కామెంట్లు అయితే చెప్పండి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.